దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది కొలది స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉపవాస దినాలలో మనకి ఈ అవకాశం నా ద్వారా దేవుడి మీద మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశంపై దేవునికి, అలాగే సంఘ పెద్దలకి, అలాగే దైవజనరాలు గారికి కూడా నా సైడ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ దినము ఇప్పుడు ఈ సంవత్సరము మనం దేని గురించి అయితే మనము ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము అని అంటే ఈ అంత్య దినాలు ఏవైతే ఉన్నాయో అని చెప్పేసి మనం అందరూ అనుకుంటున్నాము కదా. సో అంత్య దినాలు వాటికి మనం ఎలా ఉండాలి, మనం అంత్య దినాలు వస్తున్నాయి కదా, అంత్య దినాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలనే దాని కొరకు ఇప్పుడు మనము ఈ ప్రార్థనల్లో మన ఉపవాస ప్రార్థనల్లో మనం ప్రార్థన చేస్తున్నాము. సో అదే రీతిగా ఈ దినము నేను కూడా దాన్ని వేసేసుకొని మనం ఏ విధంగా మనం దేవునితో ఉండాలి, దేవునితో మనం ఏ విధంగా మనం తీర్మానం చేసుకోవాలి, మనం దేవుని పట్ల ఏ విధంగా విశ్వాసం కలిగి ఉండాలి, దేవునితో మన సహవాసం ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా ఉండాలి, సో అదే రీతిగా మనం దేవునికి ఎలా మనల్ని సమర్పించుకోవాలి అనే దాని మీద నేను మీకు ఈరోజు చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపించి ఉన్నాడు. సో అదే రీతిగా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే మనము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చదువుతారా? కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఇక్కడ మనకు దావీదు భక్తుడు ఏం చెప్తున్నారు అని అంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే ఆయన వెంట ఎలా వస్తాయి అని అంటే, మామూలుగా చిరకాలపు యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని చెప్పేసి ఆయన మనకి సెలవిస్తున్నాడు కదా. ఇది ఎలా అంటే మనం దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, మామూలుగా బ్రతుకు దినములన్నీ అంటే మనము ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా అంటే అందరూ విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు ఏం చేస్తున్నారు అని అంటే, మనం బాప్తిసం తీసుకున్నాము అయిపోయింది, మనం దేవుళ్ళో ఉంటున్నాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఆ విధంగా కాకోకుండా ఒక విశ్వాసి అనే అతను దేవునితో ఎలా ఉండాలి, దేవుడు మనము ఇప్పుడు ఏదైతే అంత్య దినాలని మాట్లాడుకుంటున్నామో ఇక్కడ అదే చెప్తున్నాడు. బ్రతుకు దినములన్నీయు అంటే మనం ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఈ లోకానికి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడాను మనము ఏం చేయాలి అని అంటే, ఆయన కృపాక్షేమములు మన వెంట వచ్చేలాగా మనము ఆయనతో సహవాసం చేయాలన్నమాట. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అని అంటే, దేవుడు మనకి చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదానికి అక్కడ మనకి ఏం దొరుకుతుందంటే, మనకి ప్లేస్ అనేది దొరుకుతుంది. ఇప్పుడే మన దైవసేవకులు గారు కూడా చెప్పున్నారు కదా, అక్కడ ఆయన ఎందుకు వెళ్ళిపోయారు అనేది మనకు చెప్పున్నారు. ఎందుకు అని అంటే, ఇక్కడ ఈ లోకంలో మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాం కదా, అక్కడ పరలోకానికి కూడా వెళ్ళాలి మనం అందరము కూడా. ఇక్కడే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ మన కోసం మనం స్థలం ఆయన ఏర్పరచడం కోసమే ఆయన అక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం అది. సో ఇప్పుడు మనము ఏంటి అని అంటే, దీనికోసము ఏ విధంగా అయితే యెహోవా మందిరంలో చిరకాలం మన నివాసం కొరకు మనం ఏ విధంగా ఉండాలి అనేది, దేవునితో సహవాసం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాము. ఓకేనా? మనము ప్రజెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు సమూయేలు గ్రంథం తీయండి ఒకసారి. సమూయేలు 1:10. సమూయేలు గ్రంథము సమూయేలు 1:10 వచనం. బహుకాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని ఇక్కడ మనము దీన్ని ఇక్కడ చూస్తే ఇది ఎవరి గురించి మనము ధ్యానిస్తున్నాము అని అంటే, ఇక్కడ హన్నా గారి గురించి మనము ధ్యానిస్తున్నాం అన్నమాట ఈ వచనంలో.
సో ఇక్కడ ఏంటి అని అంటే బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుంది. అది ఆమె ఎందుకు ఏడుస్తున్నది అనేది ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఆమె గురించి మనం అంటే ఆమె గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆమె ఎల్కనా గారి యొక్క వైఫ్, మొదటి వైఫ్ ఆమె. సో ఆమెకి చాలా రోజులైనా కూడా ఆమెకి సంతానం లేదు. సంతానం లేని కారణం చేత ఆమె చాలా బాధపడుతూ ఉంది. ఎలా అంటే ఇంకా ఏ విధంగా అయితే ఆయన ఉన్నాడో, సంతానం లేక ఆమె చాలా బాధపడుతూ ఉంది. బాధపడము అప్పుడు ఆ బాధలో ఆయన ఎలా అంటే ఏ విధంగా ఆమె ఆ బాధ నుంచి దేవుడికి, అంటే ఇప్పుడు ఆయన ఎల్కనా ఉన్నారు కదా, ఆయన ఏంటంటే ఆమె హస్బెండ్. సో ఆమె హస్బెండ్ ఆమెను ఏమీ కూడా అంటే దుఃఖపరచలేదు అనమాట. అంటే ఆమెకు సపోర్ట్గానే ఉన్నాడు. బట్ కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ తనకి ఎల్కనా గారికి రెండో వైఫ్ కూడా ఉన్నారు. ఆమె రెండో వైఫ్ ఏం చేశారు అని అంటే ఆమె కిడ్స్ ఉన్నారు. ఆ కిడ్స్ ఉండడం వల్ల ఈమెకి ఏమైంది అని అంటే చాలా అంటే ఆమె బాగా అవమానించడము, ఇట్లా నీకు లేరు అని ఆమె దుఃఖ పెట్టడము ఇలా చేసినప్పుడు ఈమె ఏం చేశారు అని అంటే హన్నా, ఇప్పుడు మనం ఏ విషయమైనా ఏదైనా బాధపడుతున్నాం అనుకోండి, బాధపడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక బాధ ఉంది. సో వెంటనే ఇప్పుడు మనం ఏం చేస్తాము, చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళ పేరెంట్స్ చెప్పుకుంటారు, వాళ్ళకు ఉన్నది అది. ఇప్పుడు అదే మనం పెద్దవాళ్ళమై ఉన్నాం అనుకోండి, కొంచెం ఒక ఏజ్డ్ పర్సన్స్ అనుకోండి, లైక్ టీనేజ్ అట్లా కంటే ఇంకా కొంచెం ఉన్న వాళ్ళు కొందరు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తారు. కానీ అవన్నీ కూడాను నామ మాత్రమే. ఓకే, మనం వాళ్ళు ఏదో మనకి చేస్తారని కాదు, కానీ మనం ఎప్పుడైతే మనకి ఏదైనా దుఃఖమైనా, బాధ అయినా, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా, మనం ఏదైనా ఏ విషయంలోనైనా మనం బాధపడుతున్నాము అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దేవుడి ముందు మనం సాష్టాంగపడి మన బాధని, మన సమస్యని మనం ఎప్పుడైతే దేవునితో చెప్పుకోగలుగుతామో, చెప్పినప్పుడు దేవుడు మన పక్షాన నిలబడి మనకి ఏం చేస్తాడు అని అంటే మన బాధను విని ఆయన మనతో మాట్లాడి ఆయన ద్వారా మన కార్యాలు జరుగుతాయన్నమాట. సో ఈ కార్యాలు ఎలా జరుగుతాయి అని అంటే ఈ కార్యాలు ఇప్పుడు ఆమె దేనికోసము, ఆమె సంతానం కోసం బాధపడింది, దుఃఖాక్రాంతులై ప్రే చేసింది కదా. అదే రీతిగా మనం కూడా ఇప్పుడు మన పరలోకంలో మన స్థానం కోసము మనము ప్రతి దినము చేసే డైలీ మన ప్రార్థనలో దుఃఖాక్రాంతులమై మనం కన్నీటి ప్రార్థనతో దేవుని మనం ప్రేయర్ చేయాలి. దేవా, నాకు ఇక్కడ కాదయ్యా, నాది ఇది కాదు, నాది ఈ స్థలం కాదు, ఇక్కడ నాకు ఎన్ని ఇల్లు ఉన్నా, లేకపోతే నాకు ఏది ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏమున్నా కూడా నేను ఇక్కడ నాకు పర్మనెంట్ కాదు, నేను పరలోక రాజ్యంలో నేను ఉండాలి అనే రీతిగా మనం ఏం చేయాలి అని అంటే బహు దుఃఖముతో కన్నీటి ప్రార్థన మనం చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం కన్నీటి ప్రార్థన చేస్తామో దేవుడు మన కన్నీటి ప్రార్థనను ఆలకిస్తాడనమాట. అదే రీతిగా ఇప్పుడు ఈ విషయమై మనం కన్నీటి ప్రార్థన మనం చేయాలి. చేసి అదే రీతిగా విశ్వాసంతో కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈమె ఏం చేశారు అని అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంది. అంటే ఇప్పుడు మనుషులు ఎవరు చేయలేరు, నాకు దేవుడైతేనే నా సమస్యకి. ఇప్పుడు ఆమెకున్న సమస్య ఏంటి అని అంటే సంతానలేమి కదా. సంతానలేమికి ఎవరు ఏం చేయలేరు. అప్పట్లో మనకి అంటే ఇటువంటి ఫెసిలిటీస్ ఏం లేవు. ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే టెస్ట్ బేబీ అవి సంథింగ్ అని చెప్పేసి చేస్తున్నారు కదా. అప్పట్లో ఇటువంటి ఫెసిలిటీస్ ఏం లేవు. కానీ అటువంటి ఆ సమయాలలో మనము ఇప్పుడు అందరు చేసినా కూడా అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వైజ్గా చేసి చూసినా కూడా ఏమవుతుంది అని అంటే అవన్నీ సక్సెస్ అవుతాయని చెప్పలేము. ఓన్లీ దాంట్లో ఏంటంటే కొంచెం పర్సెంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలి అనేది ఏంటి అని అంటే ఇప్పుడు ఆమె బాధపడింది, ఇలా చేసింది, ఆమె ఎంత విశ్వాసంతో దేవుడి దగ్గర ప్రార్థించింది అనేది, అంటే ఎంత పట్టుదలతో ఆమె ప్రార్థించింది అనేది మనం గమనించాలి. ఆమె పట్టుదల ఏ విధంగా అంటే ఆమె ఏ విధంగా దేవుణ్ణి అడిగింది. ఓకే, ఆమె దేవుణ్ణి ఏ విధంగా అడిగింది అని అంటే దేవా, నాకు ఒక మగబిడ్డని ప్రసాదించు అని చెప్పేసి ఆమె అడిగింది. ఆమె ఆ మగబిడ్డని ఎందుకు అడిగింది అని అంటే ఆమె ఆ మగబిడ్డని దేవునికి అర్పణగా చేయడం కోసము. అంటే దేవుడు ఒకవేళ ఆమెకు మగబిడ్డని కనుక ప్రసాదిస్తే ఆమె ఆ బిడ్డని దేవుని పరిచర్యకే ఆమెను ఇస్తాను అని చెప్పేసి ఆమె దేవునికి ప్రార్థన చేసి దుఃఖాక్రాంతురాలై చేసిన్నారు కదా. సో అప్పుడు ఏమైంది అని అంటే ఆమె తర్వాత దేవుడు ఏం చేశాడు అని అంటే కొన్ని రోజులకి ఆమె గర్భం తెరిచి ఆమెకి దేవుడు ఆమెకు ఒక మగ శిశువుని ప్రసాదించాడు అనమాట. మగ శిశువుని ప్రసాదించిన తర్వాత
ఆమె ఏదైతే ఇప్పుడు ఆమె మగ శిశువును ప్రసాదించడానికి ఆమె ఏ విధంగా ప్రార్థన చేసింది అనేది మనం చూద్దాము. ఓకే, సో మీరందరూ ఏం చేస్తారు అని అంటే సమూయేలు 1:15 చదువుతారా? అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖం గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుచున్నాను అనుకుంటుని. అంతటా ఏది నీవు క్షేమంగా వినుము. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనుగాక అనేను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండ మానెను. ఇక్కడ ఏంటి అని అంటే మనం చూస్తే ఆమె ఏ విధంగా చేసింది అనేది, అంటే దేవుడి దగ్గర దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధిలో మోకరించి ఆమె ఏ విధంగా అయితే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న యాజకుడైన ఏలియా ఆయన చూసి ఆమె ఏమైంది అని అంటే, ఆమె ఈ విధంగా మద్యపానం సేవించి లేకపోతే మత్తులో ఉండి ఆమె ఏదో చేస్తుంది అని చెప్పేసి ఆయన గ్రహించి అట్లా అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడాడు అనమాట. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఏమని సమాధానం ఇచ్చింది అంటే, ఆయనకి లేదు, నేను అటువంటి ఏది తీసుకోలేదు, మద్యము ఏది తీసుకోలేదు, నేను దేవునికి నా యొక్క బాధను నేను విన్నపించుకుంటున్నాను. ఏమని అంటే, ఇట్లా ఇది నా బాధ. సో నేను ఇక్కడ దేని కొరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను బాధపడుతున్నాను అనే ఆ విన్నపాన్ని ఆయనకు తెలియజేసింది. అప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే, ఏది సో నీ ప్రార్థన దేవుడు విన్నాడు, సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి ఆమెకి ఆయన సెలవిచ్చాడు అనమాట. ఆ విధంగా ఆమె ఏం చేసింది అంటే అక్కడ నుంచి బయలుదేరింది. సో ఇక్కడ నేను దీన్ని బేస్ చేసుకొని మీకు ఏం చెప్పాలని కోరుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే సంఘాలకి మనం ప్రార్థనలకు వస్తున్నాము వెళ్తున్నాము అన్నట్టుగా కాకోకుండా ఇదే రీతిగా మనం ఆమె ఏ విధంగా అయితే దేవుడి కార్యం జరిగించేలాగా తను పట్టుదలతో కలిగి తను ప్రార్థన చేసిందో అట్టి రీతిగా మనం కూడా మనల్ని మనము తీర్మానం చేసుకొని దేవుని కొరకు, ఓకే, దేవుడి రాకడ కొరకు మనల్ని సిద్ధపరచుకునే బిడ్డలుగా మనల్ని మార్చుకోవాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అనమాట. సో అట్టి రీతిగా మనం ఏం చేయాలి అని అంటే, మన కార్యాన్ని మనం చేసే ప్రతి విషయాన్ని కూడాను మనం చేసే ప్రతిరోజు మనము దేవుడికి ప్రేయర్ చేసే విధానంలో అయినా, లేకపోతే మనలో ఏదైనా తప్పులు ఉన్నా, లేకపోతే మన దుఃఖాలు ఏవైనా ఉన్నా అవన్నింటిని కూడా మనం ఏం చేసుకోవాలి అని అంటే చేంజ్ చేసుకుంటూ పట్టుదల కలిగి, మీరు అక్కడ కొరికే మేము బతుకున్నాం ప్రభువా, సో మాకు ఎటువంటిది ఏది వద్దు, మేము దీనికోసమే బతుకున్నాము. సో మేము ఈ దినాలు మనం చూస్తున్నాం కదా, మనం ప్రజెంట్ సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే రీసెంట్ డేస్లో మనం చూస్తే ఇక్కడ భూకంపం వచ్చిందా ఒక కంట్రీలో, థాయిలాండ్ సైడ్. మళ్ళీ అదే రీతిగా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి. మన కంట్రీలోనే తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో తీసుకుంటే ఫ్లడ్స్ వచ్చాయి, కేరళలో తీసుకుంటే ఫ్లడ్స్ వచ్చాయి, సో మహారాష్ట్రలో ఫ్లడ్స్ ఉన్నాయి. సో ఈ రీతిగా మనం చూస్తుంటే దేవుడి రాకడ మనకి దగ్గర పడింది అని చెప్పేసి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇటు దినాలలో మనం ఏ విధంగా ఉండాలి అని అంటే, దేవునికి మనము ఈ రాకడ సమయంలో మనము దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా అంటే ఎలా ఉండాలి? ఇష్టలుగా అంటే మనం ప్రార్థనలో ఆయనకి మనము మంచి, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే హన్నా గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో ఆ విధంగా పట్టుదలతో విశ్వాసముతో దేవుని యందు మనం కూడా, అంటే మనం ఎలా అంటే మనం జాబ్ కోసమో కాదు, లేకపోతే మరి ఇట్లా ఒక పర్టికులర్ థింగ్ కోసమో కాదు మనం ప్రేయర్ చేయాల్సింది. ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి, దేవునితో నమ్మి విశ్వాసం కలిగి, సో మనము ప్రార్థనలో పెట్టి
దేవా నేను నీ రాకడ కొరకు మాత్రమే ఇప్పుడు నేను బ్రతికున్నాను అన్న రీతిగా మనం ఎరిగి దేవుని పక్షాన దేవునికి ప్రార్థన చేస్తే మనము ఏంటి అని అంటే రేపు దేవుడు మనకి ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు మన భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏంటి అని అంటే సేఫ్గా ఉంటాము. సో సేఫ్గా ఉండడము మీన్స్ అంటే మనం ఇక్కడ సేఫ్గా ఉంటామని కాదు, మనకు పరలోకంలో మనకి స్థానం అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా ఇప్పుడు ఒకవేళ మనం 60 సంవత్సరాలు బతికినా 70 సంవత్సరాలు బతికినా మనము ఎన్ని రోజులు బతికినా కూడా మనం ఏంటి మనకు మరణం అనేది ఉంది కదా. సో దాని తర్వాత మనం ఏంటి సో అందరు అంటారు మనం చనిపోయిన తర్వాత మనం ఉంటామా, సో అక్కడ మనకు అవి ఉంటాయా అని చెప్పేసి అని అంటారు. సో అది ఖచ్చితంగా మనం ఏదైతే ఇప్పుడు పరలోకంలో మనకి ఇప్పుడు ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో దైవసేకుల ద్వారా మనం అపొస్తలుల కార్యం గ్రంథంలో కూడా మాట్లాడాము, తర్వాత యోహాను సువార్తలో కూడా మనం ధ్యానించుకున్నాం కదా. సో అట్టి రీతిగా దేవుడు మన కొరకు అక్కడ పైన ఏర్పరుస్తున్న స్థలం కోసమే మనం ప్రార్థన చేయాలి. సో మనము నమ్మిక కలిగి ఉండాలి. ఇప్పుడు మనకు నమ్మకం ఏంటి అని అంటే ఇప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము ఒకసారి చదువుతారా? అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము అని అతనితో చెప్పాను. ఇక్కడ మనం ఏంటి అని అంటే దీని కొరకు మనము ఏదైతే ఇప్పుడు చెప్పున్నాను కదా, దీనికోసం పరలోకంలో మన స్థానం కోసం దేవుని యందు నమ్మిక విశ్వాసం లేకోకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడుస్తూ ప్రార్థన చేసినా, ఎంత దుఃఖంతో ప్రార్థన చేసినా, లేదు ఎన్ని సంవత్సరాలు ప్రేయర్కి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ ఎవరికైనా ఏదైనా మనం చేసినా కూడా అది అనేది మనకి కరెక్ట్ కాదనమాట. సో మనం దేవుని పట్ల మనకు ఒక నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడే మనకి దేవుడు అనే అతను కార్యాలు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రీతిగా మనకు కార్యాలు చేస్తారనమాట. సో మనల్ని ఆ విధంగా చేయాలి. మనము నమ్మిక ఉంచి దేవుని పట్ల విశ్వాసంతో నమ్మకంతోనే ప్రతిదినము మన అనుచర్య ప్రతిరోజు చేసే ఇప్పుడు ఈరోజు పడుకుంటామండి, 9 గంటలకు పడుకుంటాము, మార్నింగ్ 6 o'clock or 5 o'clock లెగిస్తున్నాము. అది ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రణాళిక, మనకి దేవుడు ఇచ్చిన అవకాశం అన్నమాట. అంటే ఆయన వచ్చేంత వరకు మనకి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మనకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అనమాట. మీరు మారండి, మీరు ఇట్లా అంటే ఈ విధంగా నా రాకడ కొరకు మీరు సిద్ధపడి మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకోండి, మీరు ఆ రీతిగా మీరు ఉండండి అని చెప్పేసి మనకు దేవుడు ఇచ్చే ఒక అవకాశం. సో ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలి అని అంటే మన అనుదిన జీవితాల్లో దేవుని పట్ల నమ్మిక కలిగి దేవునితో సహవాసం ఉండాలి కాబట్టి సహవాసంతో బ్రతకాలి కాబట్టి మన అనుదిన జీవితాల్ని మీరు ఈ విధంగా మీరు నమ్మికతో ప్రార్థన చేయండి. సో ఆ విధంగా సో మీరు రోమాపత్రిక 9:33 ఒకసారి చదువుతారా? రోమా 9:33. ఇదిగో నేను అడ్డురాత్రి అడ్డుపడని సీయోనులో స్థాపించుచున్నాను, ఆయనని విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడ్డాడు అని వ్రాయబడ్డ ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టిపడి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించి ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరి మీద డిపెండ్ అయి ఉన్నాము అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్, ఒకరి మీద మనం నమ్మకం పెట్టుకున్నాము, ఓకే అతను ఇలా చేయగలుగుతాడు, ఇలా చేస్తాడు అని చెప్పేసి మనం పెట్టుకున్నప్పుడు ఇన్ కేస్ అతను చేయలేదనుకోండి, మనం చేయలేనప్పుడు ఏమవుతుంది అని అంటే నలుగురి పట్ల ఇప్పుడు ఒకరికి మాట ఇచ్చి ఉన్నాము అనుకోండి, వాళ్ళ దగ్గర మనం ఎలా అవుతాము,
నామోషిగా ఫీల్ అవుతాం కదా, సిగ్గుపడతాం కదా, అంటే అలా చేయలేకపోయారు వాళ్ళకి మనం ఇచ్చిన మాట. కానీ మన దేవుడు అటు కాదండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి మనం ఏదైతే చేస్తే మనల్ని ఎన్నటికీ కూడా ఆయన సిగ్గుపరచనీయడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మన దేవుడు మనల్ని ఇప్పుడు అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు మనం దీనికోసము మనం తీర్మానించుకొని మనం చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా, అంటే దేవుని కోసం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అని అనుకుంటున్నాం కదా. సో ఇది ఏదైతే మనం సిద్ధపరచుకోవాలని దేవుని కొరకు మనము తీర్మానం చేసుకొని విశ్వాసంతో ఉంటున్నామో, దేవుడు మనల్ని అటు ఈ విషయంలో మనల్ని ఎప్పటికీ కూడా ఆయన సిగ్గుపరచనీయుడు అనేది మీకు నేను తెలియజెప్పాలనుకుంటున్నానండి ఈ వాక్యం ద్వారా. సో మీరు ఏంటి అని అంటే ఒకటి సో ఇంకొకటి ఏంటి అని అంటే, మనల్ని మనము ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్పున్నాను కదండి, అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బేస్ చేసుకొని చూస్తే ప్రతిదినము మనము మన అనుదిన జీవితాల్లో మనం అనుకుంటాం మనం ఏది చేయకూడదు, మనం దేవుని పక్షాన అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటున్నాము, మనం ఏం చేయట్లేదు అని అనుకుంటాం. కానీ మనకు తెలియకోకుండానే మనం ఏం చేస్తాము అని అంటే అనుదిన జీవితాలలో తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అన్నీ మనము అంటే మనం చేసే ప్రతి విషయంలో కూడా మనకి రాంగ్ అనేది జరుగుతుంటుంది. అంటే అది మనకు తెలిసి జరగవచ్చు, తెలియక కూడా జరగవచ్చు. తెలిసి ఎప్పుడైతే మనం చేస్తామో దానికి దేవుడికి ఇప్పుడు మనము దేవుడికి అంటే దేవుడు ఏ విధంగా అయితే మనకు రేపు వస్తున్నాడు కదా, మన ఈ అంత్య దినాలలో దేవుడు రాకూడ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏదైతే మనం తెలిసి మనం తప్పులు చేస్తామో ఆ తెలిసి చేసే తప్పులకి మనకు శిక్ష అనేది మామూలుగా ఉంటుంది అనమాట. అంటే మనల్ని ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ అయితే ఏ విధంగా అయితే మనం ఏదైనా తప్పు చేస్తే చెరసాలలో వేసి ఇట్లా మనల్ని శిక్షిస్తారు కదా, అట్టి రీతిగా దేవుడు కూడా మనల్ని అంటే మనం ఏదైతే ఆయనకు ఇష్టారీతిగా కాకోకుండా మనం ఏదైతే ఇట్లా ఉంటామో అప్పుడు ఏమవుతుంది అని అంటే దేవుడు మనల్ని శిక్షించే ఛాన్స్ ఉందన్నమాట. అంటే శిక్షించడం మీన్స్ మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాడు, ఓకే, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు అనమాట. సో మనము అటు రీతిగా కాకోకుండా మనం ఏ విధంగా అయితే మనము దేవుని పట్ల ఇప్పుడు దావీదు భక్తుడు ఇక్కడ కీర్తనల గ్రంథంలో మనకు చెప్పాడు కదా, ఆయన లాస్ట్ వరకు కూడాను ఆయన వస్తాడు అని ఉంటాను అని చెప్పేసి. ఒక సెకండ్ అండి, లాస్ట్ బ్రతుకు దినం నేను బ్రతుకు దినములే నా వెంట చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని చెప్పేసి చెప్పున్నారు కదండి. ఇక్కడ ఇప్పుడు ఆయన కృపాక్షేమములు ఇవన్నీ మనకు రావాలి అని అంటే ఇక్కడ ఇంకా పైన కూడా చదువుకుంటే మనము ఇక్కడ చూడండి, ఆయన 5వ వాక్యం కూడా చదువుకుంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పేసి రాస్తున్నారు కదా. ఇక్కడ ఏంటి అని అంటే ఈ విధంగా మనం దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి విశ్వాసంతో మనం దేవుని వెంబడిస్తూ ఉన్న ప్రజలుగా మనం ఉంటే దేవుడి ఇప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ చెప్పున్నాడో ఆయన ఏం చెప్పున్నాడు, మనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో శత్రువుల ఎదుట కూడా భోజనం సిద్ధపరిచారు అని చెప్పేసి మనం ఇక్కడ వాక్యం ధ్యానించుకుంటున్నాం కదా. ఆయన నూనెతో తల అంటి ఉన్నారు అని చెప్పేసి అట్టి రీతిగా మనము ఆయన ఆశీర్వాదంని మనము పొందుకుంటామన్నమాట. సో మనం ఏం చేయాలి అని అంటే దేవునికి అంటే ప్రియులుగా ఉండాలి. సో మనం అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనము దేవుని నుంచి మనం పొందుకోగలుగుతాము. సో మనము ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను మెయిన్గా ఇప్పుడు మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఈ అంత్య దినాలలో మనం ఇప్పటి వరకు ఏం చేసామో మనకు తెలియదు. ఓకే, మనం ఏ రీతిగా ఉన్నామో మనం అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఎరగరండి. మన మనసుకు మాత్రమే తెలుసు మనం ఎంత దేవునితో ఉన్నాము, ఎంత దేవుని పట్ల మన విశ్వాసం ఉంది, మనం దేవునితో ఎంత ప్రార్థనతో కలిగి మనం చేస్తున్నాము, మనం దేవునికి ఏ విధంగా మనల్ని మనం సమర్పించుకుంటున్నాము అనేది మనకి మాత్రమే మన ఆత్మకు మాత్రమే తెలుసు. ఎదుటివారు మనల్ని చూసినప్పుడు మనం చర్చికి వచ్చినప్పుడు అట్లా చేసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు బహుగా అంటే దేవునిలో ఉన్నారు అని అనుకుంటారు తప్ప వాళ్ళకి తెలియదు. సో మనకు తెలుసు కాబట్టి మనం ఏంటి అని అంటే మనం తప్పు చేస్తున్నామా లేదా, లేకపోతే దేవుడికి మనము ప్రీతికరంగా ఉన్నామా లేదా, మనం దేవుడి రాకడలో మనం శిక్షింపబడకోకుండా దేవుడి పరలోక రాజ్యంలో మనం
స్థానం తెచ్చుకునే బిడ్డలుగా మనం అంటే మనల్ని మనము ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ క్షణం నుంచి అయినా ఈ ప్రార్థన ఇప్పుడు మన ఉపవాస ప్రార్థనలు 6వ దినము ఈరోజు జరుగుతుంది కదండి. ఈ దినము నుంచి మనమైనా ఇప్పటి వరకు ఒకవేళ మనం మారపోకుండా మనం అంటే విశ్వాసులుగా ఉండి కూడా లైక్ మనం బాప్తిసం తీసుకొని నమ్మి బాప్తిసం తీసుకున్నాము, మనం మునిగాము, ప్రతి నెల మనము బలలో పాల్గొంటున్నాము, ఇట్లా ఈ విధంగా చేస్తున్నాం, మన పాపాలన్నీ పోతున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ సో ఆ విధంగా కాదండి. మనము ఆ విధంగా ఎప్పటికీ అనుకోకండి. మనము ఏ విధంగా ఉండాలి అని అంటే అనుదినము అనుక్షణము ప్రతి క్షణంలో ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మీకు చెప్తున్నాను అని అంటే అది ఒక దేవుని యొక్క కృపను బట్టే, అంటే ఆయన చిత్తం ప్రకారమే, ఆయన ప్రణాళిక ప్రకారమే నేను ఈ విధంగా మీకు నిలబడి చెప్పడానికి నాకు ఇక్కడ అవకాశం వచ్చింది. సో ఆ విధంగా నేను మీకు చెప్తున్నాను. సో అదే రీతిగా మనం కూడా ప్రతి పనిలో కూడా అంటే కొందరు ఏ విధంగా అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేనేంటి అని అంటే మండే టు ఫ్రైడే నాకు టైం దొరకదు అని చెప్పేసి మనం అంటే మామూలుగా ఇప్పుడు డ్యూటీ ప్రకారంగా నైట్ నాది, నేను చేస్తాను, డే అంతా నాకు స్లీపింగ్ ఉంటుంది, సో నైట్ మళ్ళీ వర్క్ ఉంటుంది. సో ఆ విధంగా నేను ఏం చేస్తున్నాను అంటే దేవుణ్ణి మళ్ళీ అంటే ఏ విధంగా అంటే నాకు సమయము నేను అంటే సమయం దొరకదు అని చెప్పేసి దేవుణ్ణి పక్కన పెట్టకోకుండా ఇప్పుడు నా పనులు ఉన్నా నేను ఏది చేసినా కూడా ఆ సమయానికి తగ్గట్టుగా అంటే నా సమయం ఏదైతే పని వర్క్ ఉందో ఆ వర్క్ వైజ్గా నేను దాన్ని వదులుకొని మిగిలిన సమయంలోనైనా దేవుని మన సమయాన్ని కేటాయించి మనం దేవుని పట్ల మనము మన యొక్క ఒక తీర్మానంతో మనం కలిగి ప్రార్థన చేసుకుంటూ డైలీ దేవా నేను ఈ విధంగా ఉన్నాను తండ్రి, నేను ఈ విధంగా ఇప్పుడు బతుకుతున్నాను అని అంటే ఇప్పుడు ఈ జాబ్ నేను చేస్తున్నాను, లేకపోతే నేను ఈ ఫుడ్ తింటున్నాను అని అంటే అది మీ వలనే నాకు కలిగింది. సో మీరు లేనిది నాకు ఏదియో జరగదు అని చెప్పేసి మనం దేవుణ్ణి దుఃఖంతో మనం ప్రయాసపడి ఆయనను ప్రార్థిస్తే అప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడనమాట. ఆలకించి రేపు దేవుడి రాకడలో మనకి అది కలుగుతుంది. సో మనం త్వరపడి ఇప్పుడు ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో అవిశ్వాసులకి, ఎవరైతే విశ్వాసులుగా ఉండి వారు ఏవైతే ఏ విధమైన చెడు క్రియలు చేస్తున్నారో దేవుడు ఎరిగి ఉన్నాడు, దేవుడు ప్రతి క్రియను చూస్తున్నారండి. మీరు అందరూ కూడా తప్పక మీ యొక్క క్రియలన్నింటిలోనూ కూడాను దేవుణ్ణి ముందుంచి మీరు ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. అట్టి రీతిగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం దేవుడి రాకడికి మనము వారసులం అవుతాము, దేవుడి పరలోకానికి మనము వారసులం అవుతామండి. సో మీరు ఏం చేస్తారు అని అంటే అట్టి రీతిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకోండి. ఏ విధంగా అయితే హన్న దుఃఖంతో ఆమె విశ్వాసంతో పట్టుదలతో ఆమె ఏ విధంగా అయితే ప్రార్థన చేసి ఆమె ఈ సంతానాన్ని పొందిందో దేవుడి సైడ్ నుంచి, అట్టి రీతిగా మనం కూడా మన రీతిగా మనం ఏం చేయాలి అని అంటే ప్రేయర్ చేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మనము నమ్మిక కలిగి ఉండాలి. అదే రీతిగా మనం ఏంటి అని అంటే మనల్ని మనము సమర్పించుకోవాలి దేవునికి. మనం ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు మాత్రమే మనకి దేవుడి యొక్క కార్యాలు మనం చూస్తాము, అన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతాయి. మనం ఏ విధంగా అయితే మనం దేవుణ్ణి మనము సమర్పించుకోమో, మనం ఏదో నామమాత్రంగా చేస్తామో అప్పుడు మనకి ఎటువంటి క్రియ మన జీవితాల్లో జరగదండి. సో ఇది నేను మీకు చెప్తున్నాను, మా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇది అంటే మీకు చిన్నదే అనిపించవచ్చు, కానీ మా జీవితంలో జరిగినది ఇదైతే చాలా పెద్దదండి. ఇది మా పాప విషయంలో జరిగిన క్రియ నేను చెప్తున్నానండి. తనకి పుట్టిన వెంటనే డాక్టర్స్ ఏం చెప్పున్నారంటే స్పైన్ బైఫిడియా ఉంది అని చెప్పేసి చెప్పున్నారు. దానివల్ల ఆపరేషన్ చేయాలని కూడా చెప్పారు. సో చెప్పినప్పుడు మాకేమీ తోచలేదు. ఏంటి దేవా ఇప్పుడు మేము అనుకున్న రీతిగా దేవునికి మేము ప్రార్థన ఏం చేసుకున్నామంటే, దేవా మాకు పాపని ఇవ్వండి, మాకు పాపే కావాలని మేము దేవుని ప్రార్థించాం. నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ప్రార్థించాం. దేవుడు అటు రీతిగా మాకు పాపనిచ్చారు. పాపనిచ్చినప్పుడు పాపకి ఏం జరిగింది అని అంటే ఈ విధంగా మాకు పాపనిచ్చారు. అంతా మేము సంతోషంగా ఉన్నాము, అంత హ్యాపీగానే ఉంది. మాకు తెలియదు అనమాట. అంటే ఆయన ఒక 3 days తర్వాత డాక్టర్ వచ్చారు. వచ్చి చూసినప్పుడు ఇది జస్ట్ వాళ్ళు స్కిన్ టాగ్ అనే చెప్పారు, కానీ ఇంకొక డాక్టర్ వచ్చి స్పైన్ బైఫిడియా అన్నారు. సో దానివల్ల తనకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది, తనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇట్లా రావచ్చు అని కూడా చెప్పారు అనమాట. అప్పుడు మాకేమి ఇంకా అంటే ఏం తోచలేదు. ఇట్లా మాకు ఎలా అంటే ఒక తెలియని భయం,
తెలియని ఒక ఆవేదన ఏంటి అంటే ఎవరికి ఇంకా అందరికీ మేము అంటే తిరిగామన్నమాట. ఇప్పుడు మాతో పాటు ఇప్పుడు దైవసేవకులు గారు దైవసేవకురాలు అందరికీ చెప్పున్నాం అనమాట, ఈ విధంగా ఉంది ఇట్లా అని. అప్పుడు ఏం చేశారు అని అంటే దైవసేవకురాలు ఇద్దరు కూడా మాతో పాటే, దైవసేవకులు అయితే మాతో పాటే ఉన్నారు. మేము ఏ హాస్పిటల్ తిరిగాము, చాలా హాస్పిటల్స్ తిరిగాము, ఆల్మోస్ట్ 10 to 15 హాస్పిటల్స్ తిరిగామండి. అప్పుడు తిరిగినప్పుడు ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు మాకు చెప్పిన ఏంటి అని అంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, మీ పాపకి ఆపరేషన్ చేస్తేనే ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి చెప్పారు. చెప్తే అది కూడా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే మోర్ దెన్ 4 lakhs 5 lakhs చెప్తున్నారు. అప్పుడు మనం అంటే ఉన్న సిచ్యువేషన్లో అప్పటికే మా మేడము అంటే సిజరీన్ అయింది, ఆమె బాధలో ఉన్నారు. ఈ బాధలు మాకు అంటే వాళ్ళు చెప్పడం వల్ల మాకు ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఆ సమయంలో ఏం చేసాము అని అంటే మేము దేవునికి మేము ప్రార్థన చేస్తున్నాము, అదే రీతిగా దైవజనురాలకి దైవసేవునికి కూడా వినిపించుకున్నాము, అమ్మ వాళ్ళకి అందరికీ సంఘానికి కూడా వినిపించుకున్నాము, ఇదండి మా సమస్య అని. అప్పుడు అందరూ ఏం చేశారు అని అంటే మా పట్ల వాళ్ళ దినదిన ఏదైతే ప్రార్థనలు ఉన్నాయో ఆ ప్రార్థనలో పెట్టి వాళ్ళు మా పాప కొరకు ప్రార్థన చేశారు. విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మేము కూడా దేవుని యందు నమ్మకంతో విశ్వాసంతోనే ప్రార్థన చేశాము. మాకు 1 year టైం ఇచ్చారండి. 1 year లోపల కనుక మీ పాపకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ కనపడితే అప్పుడు మీరు తీసుకొని రండి, మేము ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు. దేవుని కృపను బట్టి దేవుని యొక్క మహా కార్యం బట్టి మా పాపకి అది ఏదైతే స్పైన్ బఫిడియా అనేది స్కిన్ ట్యాగ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది అనేది లేదు, అది మేము కూడా చూసుకోలేదు. సో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది దేవుడు ఏ విధంగా కార్యాలు జరిగించాడు అని అంటే మనం దేవుని ఇప్పుడు ఏ విధంగా అయితే హన్నా గారు ఏ విధంగా అయితే దేవుని యందు ఉండి చేశారో, ఆమె నమ్మిక ఉంచి దుఃఖంతో ప్రార్థన చేశారో, అదే రీతిగా మా దినదిన ప్రార్థనలు కూడా మేము పెట్టున్నాము. అదే రీతిగా అందరూ దైవసేవకురాలు దైవసేవకులు కూడా వాళ్ళు ఉపవాస ప్రార్థనలలో కూడా ప్రార్థించారండి. లాస్ట్ ఇయర్ ఆమె 24లో పుట్టింది, 24 ఇప్పుడు అంటే ఇది 26, ఆమెది ఇప్పుడు 26 అంటే ఒక మార్చిలో ఈ ఇయర్ 26 మార్చిలో ఆమె స్కిన్ ట్యాగ్ అనేది వెళ్ళిపోయింది. సో దేవుడు ఏం చేశాడు అని అంటే మా పట్ల కార్యం జరిగించాడు అనమాట. అంటే నమ్మకంతో మీరు కూడా అదే రీతిగా ఇప్పుడు మేమైతే ఏ విధంగా అయితే నమ్మకం ఉంచామో దేవుని పట్ల దైవసేవకుల పట్ల మనం నమ్మకంతో వాళ్ళకి మనము అప్పగించుకున్న ఏ విన్నపమైనా కూడా దేవుడు వింటాడు. మన విన్నపంను కూడా దేవుడు వింటాడండి. మీరు ఆ విన్నపాన్ని ఏ రీతిగా మనం దేవునికి వినిపించుకోవాలి అనేది మీరు ఎరిగి అటు రీతిగా మనం దేవునికి ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. మనల్ని మనము సమర్పించుకొని దేవుని రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని నేను ఇప్పుడు ముగించుకుంటున్నానండి. థ్యాంక్ యూ.